ఆల్మోస్ట్ ఈ నుంచి ఒక 5 నిమిషాలు అయితే పార్కింగ్కి వెళ్ళిపోతాం. 5 నిమిషాలు జస్ట్ ఇట్లా పోయి అట్లా వచ్చేస్తాం ఫ్రెండ్. వాన వాన తగ్గింది. అది ఒక వైపర్ పని చేయి. ముతురు ముతురు కొడుతుంది వాన. ఆల్రెడీ దంపింది వాన ఈడ. మొత్తం రంబాలనే రోడ్ అంతా మొత్తం వాన దంపింది. మల్లాపూర్ నుంచి వస్తే పార్కింగ్ ఈ రూట్లో పోవాలి. అది దాటేయాల మొత్తం ముప్పై ఉంది పార్కింగ్. మల్లాపూర్ నుంచి వస్తే మనకు రైట్ సైడ్ లో వచ్చేసి హెచ్పి పెట్రోల్ పంప్ వస్తుంది. హెచ్పి పెట్రోల్ పంప్ కొంచెం ముందుకు రాగానే యూటర్న్ వస్తుంది. ఫస్ట్ యూటర్న్ అప్పుడు రాగానే ఫస్ట్ యూటర్న్ కదా. దాటిన తర్వాత ఫస్ట్ యూటర్న్ వస్తుంది. అట్లా అది మన సెకండ్ యూటర్న్ వస్తుంది కదా. మరి ఆ పార్కింగ్ వెళ్ళే రూట్ అయితే చూపిస్తుందా? రెగ్యులర్ ఇన్నే మాక్సిమం ఉంటే పొద్దున పూట సాయంత్రం పూట ఇంట్లో ఉంటాం మేము. ఏమైంది? ఇది బ్యాంబినోది కదా. బ్యాంబినోది ఇటు పోతేనేమో ఢిల్లీ పబ్లిక్ స్కూల్. ఈ రైట్ తీసుకుంటే ఇది అవుతుంది సిగ్నల్. ఇటు రైట్ యూటర్న్ చేసుకుంటే యూటర్న్ చేసుకోవాలా. యూటర్న్ చేసుకునే ముందు రైట్ చూసుకుంటే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తెలియదు. మన యూటర్న్ దాటి కొద్దిగా ఒక 1/2 కిలోమీటర్ 300 మీటర్స్ రావాలి. రాగానే మీకు ఇలా కనబడుతుంది. కాదు గుడి ఎంట్రన్స్ లో మనకు గుడి కనబడుతుంది. గుడి నుంచి సీదా ఒకటే రూట్ రావాలా. రైట్ రైట్ సీదా పోతే ఇంకా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉంటుంది. దానికన్నా ముంగట్ట ఎదురుగా గేట్ వస్తుంది. ఆ గేట్ కానీ కొంచెం పక్కన లెఫ్ట్ చూసుకుంటే ఇట్లా ఓపెన్ గ్రౌండ్ ఉంటుంది. గ్రౌండ్ లోపలికి రావాలా. నా బండి మాకు అక్కడ ఉంది. బండి తెచ్చినాను. అమ్మా మా పార్కింగ్ ప్లేస్ మొత్తం బండ్లు ఫుల్ అయిపోయినాయి అన్ని. ఇది కూడా దొరకదు. ఆ లాస్ట్ కుండే మేము ఆ లాస్ట్ నుంచి తీసుకొచ్చి ఈ లాస్ట్ కు పడేసారు మమ్మల్ని. ఇది నా పార్కింగ్ బొలెరో 2.20. ఇది ఫ్రంట్ నడుస్తుంది. ఇది బ్యాక్. ఇది బ్యాక్ ఫ్లాష్ బ్యాక్. నెట్ ఎక్కడిది? నేనేం చేసిన నెట్ లేదు. నెట్ ఉంది ఫుల్ నెట్ ఉంది. మనకు నెట్కి ఏం బాధ లేదు. స్ట్రక్ అయిపోయింది వానకు.